ISTQB foundation level sample question. Which of the following skills are the most important skills of a tester? కింద ఇచ్చిన మనకి 5 ఆప్షన్స్ ఇచ్చాడు కదా! అందులో ఏవి టెస్టర్‌కి ఉండాల్సిన ముఖ్యమైన స్కిల్స్ అని చెప్పేసి అడుగుతున్నాడనమాట. సో, మనకి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ 1లో హ్యావింగ్ డొమైన్ నాలెడ్జ్. డొమైన్ నాలెడ్జ్ ఇది మనం ఆల్రెడీ సిలబస్‌లో ఉంటదనమాట. డొమైన్ నాలెడ్జ్ ఏదైతే ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తున్నామో దాని డొమైన్ నాలెడ్జ్ అనేది ఉండడం టెస్టర్‌కి అత్యంత ఇంపార్టెంట్ అనమాట. చాలా ముఖ్యమైన స్కిల్ అది. సో, అది ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్రియేటింగ్ ఏ ప్రొడక్ట్ విజన్. క్రియేటింగ్ ఏ ప్రొడక్ట్ విజన్ అనేది ఇది బిజినెస్ అనలిస్ట్ సంబంధించిందనమాట. కాబట్టి ఇది టెస్టర్‌కి సంబంధించిన స్కిల్. టెస్టర్‌కి స్కిల్ అనేది ఉండాల్సిన అవసరం లేదనమాట. సో, ఆప్షన్ 2 వచ్చేసి అది ఇన్‌వాలిడ్ ఆన్సర్. సో, థర్డ్‌ది వచ్చేసి బీయింగ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్. ఇది కూడా టెస్టర్‌కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఎందుకంటే టెస్టర్ అనేవాడు డెవలపర్స్‌తో కొలాబరేట్ అయ్యి అంతా వర్క్ చేయాలనమాట. టీమ్ ప్లేయర్‌గా మంచి అందరితో టీమ్‌తో కలిసి వర్క్ చేయగలగాలి. అలాగే ఇండిపెండెంట్‌గా కూడా వర్క్ చేసేటట్టు ఉండాలనమాట. సో, బీయింగ్ ఏ గుడ్ టీమ్ ప్లేయర్ అలా కూడా మనకి టెస్టర్‌కి ఉండాల్సిన ఇంకో ఇంపార్టెంట్ స్కిల్. సో, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద వర్క్ ఆఫ్ ద టీమ్. ఇక్కడ ఈ ప్లానింగు, వర్క్ ఆర్గనైజేషన్ ఇదంతా మేనేజర్‌కి సంబంధించి వస్తదనమాట. మేనేజర్ అనేది చేస్తాడనమాట ప్లాన్ చేయడం. టీమ్‌కి సంబంధించిన వర్క్‌ని మొత్తం ఆర్గనైజ్ ఎవరేం వర్క్ చేయాలని చెప్పి అసైన్ చేయడం అయన్నీ మేనేజర్ చేస్తాడనమాట. ఇందులో టెస్టర్ అనేవాడు కాదు. మనకి డెవలపర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ఇదొచ్చేసి ఇన్‌వాలిడ్. సో, ఆప్షన్ 5 వచ్చేసి క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ గూడా టెస్టర్‌కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. సో, ఈ విధంగా చూసుకుంటే మనకి ఆప్షన్ 1, 3 అండ్ 5 అనేవి మనకి టెస్టర్స్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. సో, ఇందులో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.